హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో బటర్ఫ్లై క్లిప్ మేకింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం మొబైల్లో పింట్రెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో నుంచి మనం ఏ డయాగ్రామ్ కావాలంటే ఆ డయాగ్రామ్ని ఓహెచ్పి షీటు ఫోన్ మీద పెట్టుకొని మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. పింట్రెస్ట్ యాప్లో అయితే ఈజీగా ఉంటుంది, స్క్రీన్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదన్నమాట. ఈ విధంగా ఓహెచ్పి షీట్ మీద డ్రా చేసుకున్న తర్వాత ఇలా స్టోన్ చైన్ తీసుకోవాలి. ఈ స్టోన్ చైన్ని మనం డ్రా చేసుకున్న బటర్ఫ్లై మీద ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో కట్ చేసుకుంటూ షేప్ అవుట్ కాకుండా B7000 గ్లూ యూస్ చేసి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ షేప్ అవుట్ అవుతుంది అనిపిస్తే దాన్ని ముందుగానే గ్లూ ఆరకముందే ఈ విధంగా స్టిక్తో సరి చేసుకోవాలి. ఈ విధంగా మనం డ్రా చేసిన బటర్ఫ్లైకి ఎలా అయితే మనం డ్రా చేసామో ఆ విధంగా గ్లూని అంటించుకుంటూ ఈ స్టోన్ చైన్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటూ ఉండాలి. ఓహెచ్పి షీట్ వచ్చేసి ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందండి. అలాగే మనం రా మెటీరియల్స్ సెల్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఇన్స్టా గ్రూపుల్లో. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో తీసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్ లింక్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ స్టేషనరీ షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మీ దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా జ్యువెలరీ, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఇవన్నీ చేయడం చాలా ఈజీ అని అయితే అస్సలు చెప్పనండి. ఎందుకంటే ఈ బటర్ఫ్లై క్లిప్ మేకింగ్ చేయడానికి నాకు ఇక్కడ వీడియోలో చూడటానికి చాలా ఈజీగానే ఉంది, కానీ ఈ బటర్ఫ్లై క్లిప్ మొత్తం చేయడానికి 1 అవర్ పట్టింది. కేవలం వీటి బటర్ఫ్లై అవుట్లైన్ అయిపోయిన తర్వాత మధ్యలో చెమ్కీలు అంటించడానికి 1 అవర్ పట్టిందండి. ఎందుకంటే గ్లూ ఒకదానికోటి అతుక్కొని లేదా గ్లూ స్టిక్కి వచ్చేసేయడము ఇలా చాలా టైం పడుతుంది. ఇలా జ్యువెలరీ మేకింగ్ చేయడానికి పేషెన్స్ ఎక్కువ ఉండాలండి. బటర్ఫ్లై అవుట్లైన్ మొత్తము స్టోన్ చైన్తో ఈ విధంగా స్టిక్ చేసేసాను. తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ బ్లూ కలర్ తీసుకున్నాను, వాటిని ఈ విధంగా మధ్యలో ఒకదాని మీద ఒకటి స్టిక్ చేశాను. ఇలా ఒకదాని మీద ఒకటి స్టిక్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టమవుతుందండి, నిదానంగా చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పైన రౌండ్గా ఈ స్టోన్ చైన్ని అంటించాను. ఈ స్టోన్ చైన్స్ రౌండ్స్ ఇలా అంటించుకునేటప్పుడు స్టోన్ చైన్ అనేది తిరగబడుతూ ఉంటుంది, సో వాటిని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో వచ్చేసి నేను 3mm రౌండ్ షేప్ కుందన్ని బ్లూ కలర్ స్టిక్ చేశాను. మీ కలర్ కాంబినేషన్ అనేది మీ చాయిస్, మీ డ్రెస్ లేదా మీకు శారీకి తగినట్లుగా కలర్ కాంబినేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్యాచెస్ని మనము బ్రూచ్ పిన్స్గా లేదా సెంటర్ క్లిప్స్, అలిగేటర్ క్లిప్స్కి మనం స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఏది యూజ్ అవుతుందో దాన్ని బట్టి మనము కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జర్దోసిని తీసుకున్నాను. ఈ జర్దోసిని మనము షేప్ అవుట్ అవ్వకుండా స్టిక్తో మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. వీటి చివరిని వచ్చేసి మళ్ళీ నేను 3mm రౌండ్ షేప్ బ్లూ కలర్ని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై మిడిల్ పార్ట్లో ఉన్న ఈ స్పేస్ని నేను ఈ విధంగా ఆరెంజ్ కలర్ చెమ్కీలతో ఒకదాని మీద ఒకటి స్టిక్ చేస్తున్నాను. ఈ బటర్ఫ్లై మేకింగ్ ప్రాసెస్ మొత్తంలో హెడేక్ పని ఏదన్నా ఉందంటే ఈ చెమ్కీల్ని ఒకదాని మీద ఒకటి స్టిక్ చేయడమేనండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అంటించేటప్పుడు గ్లూ పట్టుకొని మరలా వెనక్కి రావడం, ఒకదానితో పాటు మిగిలినవి కూడా వచ్చేసేయడం, సో ఈ విధంగా చాలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు ఈ విధంగా స్టిక్ తీసుకొని ఒక పక్క అంటిస్తూ మనకి వెనక్కి వచ్చేస్తున్నట్లయితే ఈ విధంగా స్టిక్తో అడ్జస్ట్ చేసుకుంటూ మనము గ్లూ పెట్టి అంటించుకోవాలండి. ఇదే ప్రాసెస్తో ఈ బటర్ఫ్లై మధ్యలో ఉన్న ఈ స్పేస్ని మొత్తం ఫిల్ చేసేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకవైపు ఫిల్ చేసేసాను, మొత్తం స్టిక్ చేసేసాను. అండ్ మీకు కనుక సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే వీటి ఆర్డర్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాలో DM చేయొచ్చు. రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్లో ఉంటాయి, మన దగ్గర ప్రైసెస్ అన్నీ రీజనబుల్లో ఉంటాయండి. మీకు కనుక ఒకసారి చెక్ చేసి యూజ్ అవుతుంది అనుకుంటే ఇన్స్టాలో DM చేయండి. ఇలా బటర్ఫ్లై క్లిప్స్ అలాగే పీకాక్ క్లిప్స్ ఇలా ఓహెచ్పి షీట్ మీద చేసే పని అయితే మీరు ఖచ్చితంగా B7000 గ్లూనే యూస్ చేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసినట్లయితే సరిగా స్టిక్ అవ్వు, సో కాబట్టి B7000 గ్లూనే యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్దోసీని మీరు కట్ చేసేటప్పుడు గట్టిగా పట్టుకొని లాగకూడదు, లాగినట్లయితే ఇవి స్ట్రెచబుల్ అయ్యి సాగిపోతాయి, సో లుక్ అనేది బాగుండదు. మీరు నిదానంగా కట్ చేసుకోవాలి. కటర్తో అయితే ఈజీగా కట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఉంటే కత్తర్తో మీరు సిజర్ ఉపయోగించి కట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బటర్ఫ్లైని కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న ఓహెచ్పి షీట్ని కట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ ఎక్సెస్ ఉన్నాయి కట్ చేసుకొని కట్టర్తో కట్ చేయడానికి వీలు పడని ఎక్సెస్ పార్ట్ని ఈ విధంగా అగరబత్తితో ఈ విధంగా మొత్తం కాలకుండా నీట్గా కాల్చుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాసెస్లో మాత్రము. ఎక్కువ కాలిపోయిందంటే షేప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ చాలా నిదానంగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము. ఈ విధంగా ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఏ క్లిప్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లిప్కి అటాచ్ చేసేసి ఒక 2-3 అవర్స్ పైనే ఆరనివ్వాలండి. ఆరక ముందే కనుక ఈ క్లిప్ని కదిలించినట్లయితే సరిగా అంటుకోక ఊడిపోతూ ఉంటుంది. సో కాబట్టి మీరు దేనికైతే అటాచ్ చేయాలనుకుంటున్నారో దానికి అటాచ్ చేసి కనీసం 2-3 అవర్స్ పైనే గ్లూని ఆరనివ్వాలి. ఇక్కడ నేను అలిగేటర్ క్లిప్కి అటాచ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.